పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చైనాను ప్రకృతి శక్తి మరోసారి వణికిస్తోంది. భారీ గాలులు, ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో జలమయమైన నగరాలు, కుప్పకూలిన చెట్లు, రద్దయిన వందలాది విమానాలు, ఇలా శక్తివంతమైన టైఫూన్ బవి చైనా తూర్పు తీరాన్ని అతలకుతలం చేసింది. పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన అధికారులు ఏకంగా 20 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అసలు ఈ తుఫాను ఎంత ప్రమాదకరం, ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఎలా ఉంది తెలుసుకుందాం. టైఫూన్ బవి చైనాలోని బెజియాంగ్ ప్రావిన్స్ తీరాన్ని తాకే సమయంలో గంటకు దాదాపు 144 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో భారీ అలలు ఎగిసిపడ్డాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో వరదలు, విద్యుత్ అంతరాయాలు, రోడ్లు నీట మునగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తుఫాను ప్రభావం అత్యధికంగా యూకింగ్ ప్రాంతంలో కనిపించింది. వందలాది చెట్లు నేల కూలిపోయాయి. రహదారులపై భారీగా చెట్లు పడిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అత్యవసర సిబ్బంది భారీ యంత్రాలతో రంగంలోకి దిగి చెట్లను తొలగిస్తూ రహదారులను పునరుద్ధరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తుఫాను బలహీనపడినప్పటికీ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు. టైఫూన్ ప్రభావంతో చైనా రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. షాంఘై విమానాశ్రయాల్లో వందలాది విమానాలను రద్దు చేశారు. హైస్పీడ్ రైళ్ల సేవలను కూడా నిలిపివేయడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో ఈ తుఫాను ప్రభావం తైవాన్, జపాన్ దక్షిణ దీవులపై కూడా కనిపించింది. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా తైవాన్లో పలువురు గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం టైఫూన్ బవి తీవ్రత కొంత తగ్గినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. తూర్పు చైనాలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో తీర ప్రాంతాల్లో అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచిన అధికారులు ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని సూచిస్తున్నారు. ప్రకృతి విపత్తు నుంచి కోట్లాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.